హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. సో ఉగాది సెలబ్రేషన్స్ ఈసారి కర్ణాటకలో ఎలా ఉన్నాయి అంటే ఇద్దరికి హాలిడే ఉంది. సో ఆల్మోస్ట్ రిషి కూడా ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు. సో ఉగాది అయితే ఇంకా మార్నింగ్ ఇంకా లేచి యాక్చువల్లీ 6 o'clockకే లేచాను నేను. లేచేసరికి డోర్ తీసేసరికి ఆల్రెడీ మామిడాకులు అవి హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళే పెట్టేశారు. సో వాళ్ళు ఊరి నుంచి కొన్ని తీసుకొచ్చారంట. సో అక్కడి నుంచి గేట్ దగ్గర అది పెట్టారు అండ్ మా డోర్ కూడా పెట్టేశారు. సో ఇంకా మేము ఏం సామాన్లు తెచ్చుకోలేదు, ఈరోజే తెచ్చుకోవాలి హాలిడే కాబట్టి ఇంక ఈరోజు మార్నింగే వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాం. లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. రిషి జాను ఏంటంటే నేను లేచినప్పుడే ఆల్మోస్ట్ 6:30, 7 లోపే లెగుస్తుంది. ఇంకా శ్రీకాంత్ కూడా లేచారు కాబట్టి తనకి అప్పచెప్పేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించి డోర్ బయటికి చూడండి అక్కడ విండో దగ్గర కూర్చోబెట్టారు అవతల సైడు. సో హౌస్ మాప్ చేస్తున్నాను జారిపోతుందని అలా ఆడిస్తున్నారు. అలారం కొట్టకముందే ఒక్కొక్కసారి జాను లేపేస్తుంది. ఈరోజు కానీ నేనే ముందు లేచాను. దెన్ ఇంకా వేపాకు అది ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనమాట. వేప పువ్వుతో ఉండేది ఇమ్మన్నాము బికాజ్ ఉగాది పచ్చడికి పువ్వు కూడా ఇంపార్టెంట్ కదా. సో యాక్చువల్లీ మామూలుగా వెళ్ళి తెచ్చుకుంటాము ఎవ్రీ టైం, బట్ ఈసారి ఇంకా ఆంటీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఎక్స్ట్రా కొంచెం ఇచ్చారు. సో అందులోనే పువ్వు ఉంది. ఆ పువ్వు అంతా ఇప్పుడు తీయాలి, దానికి టైం టేకింగ్. అండ్ ఈలోపు స్టవ్ అంతా క్లీన్ చేసేసే ఉంది కాబట్టి సో ముందు రోజు నైటే చేశాను. దెన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పరవన్నం అది వండడం స్టార్ట్ చేశాను. ఎక్కువ రెసిపీస్ ఏం కాదు, సింపుల్గా ఒక పరవన్నం అండ్ ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఇంట్లో పిల్లలు ఏం తింటే అది మోస్ట్లీ అదే చేయడం బెస్ట్. బికాజ్ ఎక్కువ చేసినా అన్నీ మిగిలిపోవడం, మేమిద్దరం మళ్ళీ తినాలా, అండ్ ఎక్కువ పనులు ఎక్కువ గిన్నెలు అసలే మేడ్ కూడా రావట్లేదు ఇప్పుడు. సో మేమిద్దరం జాబ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంట్లో గిన్నెలు కూడా అంత ఏం ఉండట్లేదు. సో టైమింగ్స్ కూడా సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకొద్దని చెప్పేసాము. ఎప్పటిది అప్పుడే క్లీన్ చేసేసుకొని అలా పెట్టేసుకుంటే తక్కువే ఉంటున్నాయి చెప్పాలంటే. అందుకే ఇంకా నేను కూడా వద్దని చెప్పేశాను. సో ప్రజెంట్ అయితే మేనేజబుల్ అవుతుంది, నాకు తగినంత వరకు నేను చేసుకున్నాను అండ్ శ్రీకాంత్ కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి సో నో ప్రాబ్లం, అలా మేనేజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం రైస్ అండ్ సాంబార్ పెట్టేస్తే ఈ రోజుకి వంట అయిపోయినట్టే. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు బయట నుంచే తెచ్చేసుకుందాం అనుకుంటున్నాము. పూజ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అంతా పెట్టుకోవడం వేస్ట్. ఒక్క బ్రేక్ఫాస్ట్ మాత్రం తెచ్చేసుకొని లంచ్కి ఏదైతే ప్రసాదాలు ఇవన్నీ చేస్తాం కదా సో అయ్యే సరిపోతాయి. అండ్ అటు ఇటు చూసేసరికి పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి పాలు పొంగిపోయాయి. సో ఇంట్లో పాలు పొంగడం కూడా మంచిదే అని అంటారు కదా. సో ఆ పాజిటివ్ వేలో తీసుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అంతా. దెన్ ఫ్లవర్స్ అవి ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చారు. ఫ్లవర్స్, మామిడాకులు ఎక్స్ట్రా, మ్యాంగోస్ కంపల్సరీ కదా ఈరోజు రా మ్యాంగోస్ ఉగాది పచ్చడిలోకి. అండ్ పప్పు మామిడికాయ చేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా ఉంటాయి కదా ఏమంటారు, పులిహోర మ్యాంగోతో చేస్తారు. సో ఈ రోజుకి మ్యాంగోతోని ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ కొంచెం అందరికీ మనం ఆంధ్ర సైడ్ ఎలా చేస్తామో వాళ్ళకి తెలియాలి కదా పక్కన నైబర్స్కి. అండ్ ముందు హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు ఉండేవారు కదా, సో మేము ముందు ఉండే దగ్గర సో అక్కడికి వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. అక్కడ కూడా కొంచెం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో పూజ అంతా అయిన తర్వాత లంచ్ అయ్యాక ఆఫ్టర్నూన్ నుంచి అలా వెళ్తాము అక్కడికి. అండ్ ఇక్కడ పూజకు కావాల్సిన థింగ్స్ అయితే ఒక దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పరవన్నం కోసం పెసరపప్పు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఈసారి. అండ్ కొంచెం బియ్యం, ఇది కూడా ఎక్కువ ఏం కాదు, జస్ట్ అప్పటికి మాత్రమే లైక్ ఆఫ్టర్నూన్కి సరిపడా ఎంత కావాలో దేవుడి దగ్గరికి అలా చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ జాను అయితే స్నానం చేసి వచ్చేసింది. లైక్ వాళ్ళ డాడీ చేయించి పంపించేశారనమాట బయటికి. ఇంకా తనని డ్రెస్ చేయించేసి ఒక దగ్గర కూర్చోబెట్టి తినిపించాలి. చూడు అక్కడ చూడు, హాయ్ హాయ్. అది అయ్యో హ్యాండ్స్ లోపల ఉంటాయి. జాను రిషి ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా డ్రెస్సెస్ వేసేసాను. ఇది మా మమ్మీ స్టిచ్ చేసిన లైక్ లంగా బ్లౌజెస్ అనమాట ఇద్దరికి.
సో బాగున్నాయి అనిపించింది. అందరూ బాగున్నాయి అని చెప్పారు. అంటే కలర్ కాంబినేషన్ అది బాగుందన్నారు. సో ట్రెడిషనల్ వేర్, ఎథ్నిక్ వేర్ చాలా తక్కువ నేను వీళ్ళిద్దరికి వేసేది. బట్ ఇప్పుడిప్పుడు ఇంకా వేయాలనుకుంటా. సో అంటే చాలా రేర్ అనమాట వీళ్ళు వేసేది. ఎక్కడికైనా అవుటింగ్కి అది వెళ్ళినప్పుడు మోస్ట్లీ ప్యాంట్ షర్ట్, ఫ్రాక్స్ ఇలాంటివి తప్ప ఎథ్నిక్ వేర్ చాలా తక్కువ. సో కానీ ఇప్పుడిప్పుడు ఇంకా వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ రిషి వచ్చేసి పూజ దగ్గర హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఫ్లవర్స్ అవి పెట్టమన్నాను, ఈ లోపు నాకు కిచెన్లో వర్క్ ఉందని చెప్పేసి. సో తను అలా హెల్ప్ చేస్తుంది. పూజలు అవి ఉన్నప్పుడు మామూలుగా అయితే టిఫిన్ చేయకుండా ఎంతసేపు అయినా అలాగే పూజ అయిన తర్వాత డైరెక్ట్ ఒకటేసారి తింటారు. కానీ పిల్లలు అయితే అంతసేపు ఉండలేరు. ఇంకా వాళ్ళతో పాటు మోస్ట్లీ నేను చెప్పాలంటే నేను ఉండలేను ఆకలికి. సో టైం టు టైం పడాల్సిందే కొంచెమైనా సరే. సో ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఈలోపు వాళ్ళు ఉగాది పచ్చడికి పువ్వు అది తీస్తున్నారు అండ్ మామిడికాయ తురిమి పెడతా అని చెప్పారు శ్రీకాంత్. సో ఇంకా తను చేస్తుంటే ఇంకా వచ్చేసరికి బెల్లం అది కోరి మామిడికాయ ఇలా తురిమి పెట్టారనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను ఉగాది పచ్చడి చేసేస్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, పండగలైనా ఏదైనా సరే ఎక్కువ పని ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటే అసలు వర్క్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. అండ్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితే అది ఇంకా హడావిడిగా బాగుంటుంది అనమాట, సందడిగా. సో మ్యాక్సిమం తనైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పట్లో అంటే ప్రతి ఒక్క దానికి తన మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. అండ్ తను కూడా కంప్లీట్లీ నా మీద డిపెండ్ అయ్యి ఉండరు అనమాట. కుకింగ్ విషయంలో కానీ ఏదైనా సరే మొత్తం ఇద్దరం ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటాము. ఇంకొకరికి పని ఎక్కువ అవ్వకుండా అట్లా బ్యాలెన్సింగ్గా చేసుకుంటాం అనమాట. సో ఏ పనైనా బయట పని అయినా సరే ఇంట్లో పని అయినా సరే ఇద్దరం బ్యాలెన్సింగ్గా చేసుకుంటాము. సో ఫైనల్లీ పొంగల్ అయితే అయిపోయింది. అండ్ చెప్పాను కదా కొంచెం క్వాలిటీలోనే చేస్తున్నాను. బికాజ్ ఎక్కువ చేసినా అది మళ్ళీ స్టోర్ చేసుకొని మేమైతే తినాలి, అదంతా అవ్వదు. సో పువ్వు చూడండి, ఈ పువ్వు అయితే ముందు రోజే ఒలిచి పెట్టుకోవడం చాలా మంచిది. సో ఈసారి ఎలాగో మిస్ అయింది. బట్ ఇంకా అందరం ఒక్కొక్క చేసాం కాబట్టి చాలాసేపు పట్టింది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా ఆల్మోస్ట్ ముగ్గురం కూర్చుంటే కానీ అది అయ్యేటట్లేదు అనేసి ఫస్ట్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలో బెల్లం అదంతా ఉంటుంది కదా, సో షడ్రుచులు అన్నీ కూడా ఉండేలాగా చూసుకొని లాస్ట్కి ఫ్లవర్స్ కూడా లైక్ అదంతా అయిన తర్వాత ఆ ఫ్లవర్స్ కూడా వేయాలి. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న చింతపండు పులుపు ఎక్కువ వేయాలా తక్కువ వేయాలా అనేది నాకు అసలు అర్థం అవ్వలేదు. బికాజ్ తెచ్చిన 3 మ్యాంగోస్, ఆ రా మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో 3 కూడా గ్రేట్ చేసేసారు. నేను అంతా వేసేసాక అడిగాను 3 వేసేసారా అని చెప్పేసి. యాక్చువల్లీ ఈసారి పచ్చడి ఎక్కువే చేద్దాం అనుకున్నా, బికాజ్ అందరికీ కూడా పంచుదాం అనేసి. అండ్ ఈవినింగ్ వేరే దగ్గరికి వెళ్తున్నాం అనమాట, అక్కడ కూడా తీసుకెళ్ళాలనేసి. ఇక్కడ ఏదో చెప్తున్నాను యాక్చువల్లీ. సో ఇంకా నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి ఫైనల్లీ పువ్వు అయితే చేసాము. అండ్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఖర్జూరం లాంటివి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా బనానా ఇంకా తెలుసు కదా అందరికీ, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఎస్ అంతే, పులుపు, తీపి, ఉప్పు, కారం అన్నీ వగరు, చేదు, సో అన్నీ అయితే మిక్స్ అయిపోయాయి. ఫైనల్లీ ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా కలుపుతుండగానే రిషి ఆకలి అంటుంది. ఇంకా తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తనకి ఇచ్చేసాను. దోశ తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇడ్లీ తీసుకెళ్దామని అంటే అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇడ్లీ లేదు, సో దోశ వేసి ఇచ్చారనమాట. సో ఇంకా అదే తీసుకొచ్చేసాను. రిషికి, జానుకి ఇద్దరికి ఇచ్చేసాను అనమాట. అండ్ ప్రసాదం ఈ కప్స్ చాలా బాగా అనిపించాయి. మట్టి కుండల్లో పెడదాం అనిపించింది సడన్గా. యాక్చువల్లీ మామూలుగానే పెడదాం అనుకున్నాం, బట్ ఇవి చాలా చూడడానికి కూడా బాగుంటాయని చెప్పి ఇంకా పరవన్నం ఒక దాంట్లో అండ్ ఉగాది పచ్చడి ఒక దాంట్లో పెట్టాను అనమాట దేవుడికి. My
ఇంకా ఫైనల్లీ పూజ అయిన తర్వాత ఫోటో సెషన్ అనమాట. ఫొటోస్ తీసుకుంటాము. మళ్ళీ తర్వాత ఇంకా చాలా క్రాంకీగా అయిపోతుంది అండ్ ఆ డ్రెస్సెస్ ఏం చేసుకుంటారో తెలీదు. సో అందుకే ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నాము అండ్ వీడియో కాల్స్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్కి. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ ఇంకా అంటే పాత ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వాళ్ళు ఉగాదికి రమ్మన్నారు కానీ పూజ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వస్తామని చెప్పి పూజ అయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా జాను పడుకుంది. ఇంకా తను పడుకొని లేచే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకా మధ్యలో ఎక్కడో దగ్గర ఆపుతుంది రిషి అయితే, అది కావాలి ఇది కావాలని. మెయిన్గా కూల్ డ్రింక్స్. సో ఈ మధ్య అసలు ఇవ్వట్లేదు ఇంటి దగ్గర అయితే. ఇలా బయటకు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి తాగుతుందంటే. సో ఏమైనా ఇస్తే ఇప్పుడు ఎలాగో సమ్మరే కదా అండ్ మధ్యాహ్నం టైం కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ తడిగింది, ఇంకా కూల్ డ్రింక్ తనకు నచ్చింది తీసుకుందనమాట. సో జాను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఐస్ క్రీమ్ని. డ్యాన్స్ లైక్ వీడియో తీస్తున్నానని ఇంకా అలా పెట్టుకుంటుంది అనమాట. సో తనకు తెలియకుండా చేస్తున్నాను. మ్యూజిక్ పెడితే చాలు లైక్ డ్యాన్స్ స్టార్ట్ చేసేస్తుంది. ఇక్కడ కర్ణాటకలోని ఉగాది పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే అది ఒక మెయిన్ ఫెస్టివల్, మనకు కూడా మెయినే. బట్ వాళ్ళకి మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి ఉగాది అలా అనమాట. సో వెళ్ళేసరికి 4:35 అలా అయింది. ఆంటీ చేసిన స్పెషల్స్ కొంచెం కొంచెం తినేసి తర్వాత వాళ్ళ ఊరికి యాక్చువల్లీ వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం వర్క్ ఉందని చెప్పి ఒక 1 అవర్ అలా. సో ఇంకా వాళ్ళు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారనమాట రమ్మని. ఇంకా వాళ్ళతో పాటే ఇంకా వాళ్ళ ఇంటికే వచ్చాము. సో ఆల్మోస్ట్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ మాకు తెలుసు. సో కంఫర్టబుల్ అనేది చెప్పి ఇంకా వాళ్ళతో పాటే మేము కూడా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకి లైక్ సంక్రాంతి టైంలో పెద్దవాళ్ళకి ఎలా పూజ చేస్తారో, అంటే చనిపోయిన వాళ్ళకి ఉంటారు కదా పెద్దవాళ్ళు, సో వాళ్ళకి ఎలా చేస్తారో ఈ టైంలో ఉగాదికి కొంతమంది చేస్తారని పితృపక్ష అని ఉంటుంది, అప్పుడు ఆ టైంలో కొంతమంది చేస్తారనమాట కర్ణాటకలోని. సో ఇక్కడ వాళ్ళు ఈ టైంలో చేస్తారంట, వాళ్ళ ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అలా. సో అందుకు అక్కడికి వెళ్ళాము. వాళ్ళ తోట దగ్గరికి అలా వెళ్ళి ఇంకా మొత్తం ఊరు ఎక్స్ప్లోర్ అనమాట. ఫైనల్ అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది అండ్ టైంపాస్ అయిపోతుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చూడలేదు. ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 8:30 అలా అయింది అనుకుంటా. ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్స్ అండ్ మా నైబర్స్ కూడా వాళ్ళకి పాప పుడితే చూడడానికి వెళ్ళాము. అండ్ అదంతా అయిన తర్వాత ఇంకా అప్పుడైతే మినీ మీల్స్ 5 o'clockకి, ఇప్పుడు ఫుల్ మీల్స్ అనమాట. సో ఇంకా అందరం కలిసి భోజనం చేసి దాని తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి, యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ డే రంజాన్ ఉండమని చాలా అని చెప్పారు. కానీ శ్రీకాంత్కి ఆఫీస్ ఉందన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి మార్చ్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళకి వర్క్ ఉందని చెప్పారు. సో ఇంకా ఆ రోజే ఇంకా నైటే వెళ్ళిపోయాము. కొంచెం లేట్ అయినా సరే వెళ్ళిపోయాము. నేను ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేస్తాను చాలా జోష్తోని, అలా అలా కవర్ చేస్తాను కానీ మళ్ళీ ఎండ్ చేయడం మర్చిపోతాను. సో వాళ్ళకి అదే చెప్తాను, అందుకే ఇంత లాంగ్ క్లిప్పింగ్ తీసాను. ఇంకా అక్కడ ఉండేటప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ ఉండే టైం అంతా కూడా. మళ్ళీ ఇంకా మెమొరీస్ అనమాట, వీళ్ళతో బాగుంటుంది కాబట్టి. సో అంతే, కొంతమంది అలా కనెక్ట్ అయిపోతారు. ఆబ్వియస్లీ మన పిల్లలతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళు మనకి ఇంకా క్లోజ్ ఎక్కువైపోతారు, బికాజ్ అఫెక్షన్ వేరే ఉంటుంది. సో అండ్ జాను కూడా తొందరగా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. లైక్ చాలా రోజులు చూడకపోయినా సరే వాళ్ళని లైక్ మళ్ళీ మీట్ అయిన తర్వాత ఏమి అసలు ఏడవదు, ఏమి చేయదు, మామూలుగా వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఫైనల్లీ టైం వచ్చేసి ఇప్పుడు 11:15 అయింది.
నెక్స్ట్ డే నాకు ఎలాగో ఆఫే, బట్ శ్రీకాంత్కి ఉంది. సో నేను ఎలాగైనా లేట్గా లేచినా నడుస్తుంది కాబట్టి ఇంకా లేట్ అయినా సరే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఆల్మోస్ట్ 12:30 అయింది రీచ్ అయ్యేసరికి. సో ఈ వీడియో అయితే ఇక్కడ సైన్ చేస్తున్నాను. హోప్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. బాయ్ బాయ్, టేక్ కేర్.